ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం తమ్ముళ్ళు తెగ ప్రయత్నిస్తున్నారట. ఆ పోస్టు దక్కితే వెంకన్న కరుణా కటాక్షాలు లభించినట్లే అనుకుంటున్నారట. మొదటి నుంచి పచ్చ జెండా మోసిన వారికి నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో పార్టీ పదవినైనా దక్కించుకోవాలని చూస్తున్నారట. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పదవిని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణమేంటి? ఆ వెంకన్న ఎవరిని కరుణిస్తాడు? చంద్రన్న మదిలో ఎవరున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ పోస్టుకు పోటీ. పదవి కోసం ఆశావాహుల ప్రయత్నాలు. చంద్రన్న మదిలో ఎవరు ఉన్నారు? ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పనిచేయాలని చాలా మందికి ఆశ ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తిరుమల పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు. ఇందులో భాగంగా వాళ్లతో పరిచయాలు ఏర్పడి తమ పనులు చక్కబెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తిరుపతి నియోజకవర్గంలో ఏదో ఒక పదవికి ఆశిస్తూ ఉంటారు. అందులో ముఖ్యమైనది తిరుపతి ఎమ్మెల్యే సీటు, తర్వాత టీటీడీ బోర్డు మెంబర్. అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవి టుడా చైర్మన్. టుడా చైర్మన్ పదవి కాస్త ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి డాలర్ దివాకర్ రెడ్డికి కేటాయించడంతో ఇప్పుడు అందరి కన్ను టీడీపీ ఇన్ఛార్జ్ పదవిపై పడింది. ప్రస్తుతం తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మను ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమించారు. ఈ నియామకం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా జరిగింది. అయితే ఈ పదవి ఆమె అనుభవానికి తగినది కాదని సుగుణమ్మ అనుచరులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. సుగుణమ్మకు ఆ పదవి కేటాయించడంతో తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఖాళీ అయింది. దీంతో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం చాలా మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పొత్తులో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే సీటు జనసేనకి దక్కింది. అప్పటి నుంచి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పార్టీ అధినాయకుడు చెప్పిన కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఆమె కూడా టుడా చైర్మన్ పదవిని ఆశించారు. టుడా చైర్మన్ పదవి కాస్త డాలర్ దివాకర్ రెడ్డికి కేటాయించడంతో అందరూ ఇప్పుడు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టుడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర వర్మ ఆ పదవి కోసం చాలా ప్రయత్నాలే చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ పదవిపై కన్నేశారు. గతంలో సాప్ డైరెక్టర్, ఇప్పుడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ గా తన తండ్రి ఎన్టీఆర్, రాజుతో సహా పార్టీ కోసం కష్టపడిన వారే. మరోపక్క మబ్బుదేవ నారాయణరెడ్డి కూడా టీడీపీ తిరుపతి ఇన్ఛార్జ్ పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి తిరుపతి ఇన్ఛార్జ్ పదవి ఇస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే తిరుపతి నియోజకవర్గం బలిజ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నియోజకవర్గం. అందుకే బలిజ సామాజిక వర్గానికి చెందిన వారినే తిరుపతి ఇన్ఛార్జ్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బలిజ సామాజిక వర్గానికి చెందిన జేబీ శ్రీనివాస్ కు తిరుపతిలో యూత్ ఫాలోయింగ్ ఉంది. యంగ్ డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఇప్పుడు జేబీ శ్రీనివాస్ కూడా తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరొకరు బలిజ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న కోడూరు బాలసుబ్రహ్మణ్యం కూడా తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేసులో ఉన్నారు. ఈయనకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. మొత్తానికి తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పదవిపై సైకిల్ పార్టీలో పెద్ద పోటీ నెలకొంది. మొదటి నుంచి టీడీపీ జెండా మోసిన నాయకులు మాత్రం పదవులు ఒక్కొక్కటిగా జారిపోవడంపై గుర్రుగా ఉంటున్నారట. మరి తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఎవరిని నియమిస్తారో వేచి చూడాలి.